ముఖ్యమంత్రి వర్యులు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. రాష్ట్రంలోని నలుమూలలకి వెళ్ళడం మాత్రమే కాదు, ప్రజల మనసు లోతుల్లోకి కూడా వెళ్ళి వారి కష్ట సుఖాలని పంచుకున్న ప్రజాసేవకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన శ్రీ నారా లోకేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. ఇన్నోవేటివ్ థింకింగ్తో కొత్త టెక్నాలజీలని అలాగే కొత్త ఫార్మాట్స్ని అనుసరిస్తూ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసే ఆ గ్రేట్ లీడర్, మనందరికీ దిక్సూచిగా మార్గదర్శకులుగా రాబోయే తరానికే కొత్త నడవడికల్ని దిద్దుతున్న గ్రేట్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే హార్డ్ వర్క్ మరియు స్మార్ట్ వర్క్ కలగలిపిన యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. మాటలతోనే కాదు, చేతల్లోనూ చేసి చూపించే నాయకులు మా నారా లోకేష్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము. హిస్టరీలో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్స్ ని క్రియేట్ చేసిన లీడర్, ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. అలాగే ద వెరీ డైనమిక్ లీడర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక మీద ఉండేటువంటి స్టాచ్యూ ఆఫ్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించవలసిందిగా, పూలగుచ్చాన్ని సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. డూండి రాకేష్ గారిని వారిని ఎస్కాట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాభై 8 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే మనకి భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రం ఏర్పడింది. 1952లో చేసినటువంటి ఆ పోరాట ఫలితంగానే, ఆ మహనీయుడి, ఆ పురుషుడి త్యాగ ఫలంగానే ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి రాష్ట్రం. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జై హో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. నూట 25వ జయంతి అమరజీవిని మనందరం వారు చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ, ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగానే, ఆ 58 రోజుల పాటు వారు చేసినటువంటి నిరాహార దీక్ష ఫలితంగానే లింగ్విస్టిక్స్ బేసిస్ మీద స్టేట్ ఏర్పడడం జరిగింది. మరి ఒక స్పెషల్ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ అమరజీవి గురించి చూద్దాము.